మలయాళంలో రూపొందిన కొల్లా మూవీ ఇప్పుడు మనకు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ కొల్లా మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే అని రజిషా, విజయన్, శిల్ప, ప్రియా ప్రకాష్ వారియర్ లైఫ్ లో సెటిల్ అయిపోవాలని అనుకుంటారు. అందుకోసం బ్యాంకు లాకర్ లో ఉండే బంగారాన్ని కాజేయాలని నిర్ణయించుకుంటారు వీరిద్దరు. ఇక పథకం ప్రకారము ఒక ఊళ్ళో బ్యాంకు పక్కనే ఉన్న షటర్ ను రెంట్ తీసుకొని ఉంటారు. అందులో బ్యూటీ పార్లర్ ను పెడుతున్నట్టుగా చుట్టుపక్కల వారిని నమ్మిస్తారు. ఆ షటర్ లో నుంచి బ్యాంకుకి కన్నం వేసి 26 కేజీల బంగారాన్ని దోచేస్తారు. బ్యాంకు నుంచి బంగారం కాజేసే విషయంలో తమకి బాగా పరిచయం ఉన్న స్టిఫెన్ సహాయం తీసుకుంటారు. ఏమీ ఎరగనట్టుగా అని శిల్ప అదే ఊళ్ళో ఉంటారు. స్టిఫెన్ ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఆ బంగారాన్ని తన విలేజ్ కి తీసుకొని వెళ్లి ఒక పాడుబడిన ఇంట్లో దాచి ఈ కేసును పరిష్కరించడం కోసం పోలీస్ ఆఫీసర్ ఫరూక్ రంగంలోకి దిగుతారు. అన్ని వైపుల నుంచి ఆధారాలను రాబట్టే పనిలో ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ నేరచరిత్ర కలిగిన స్టిఫెన్ ను ఫరూక్ పట్టుకుంటాడు. అయితే ఊహించని విధంగా ఫరూక్ గుండెపోటుతో చనిపోతాడు. అతను ఆ బంగారం ఎక్కడ పెట్టాడనేది తెలియని అని శిల్ప ఇద్దరు అయోమయంలో పడతారు. ఆ బంగారం జాడ తెలుసుకోవడం కోసం అలాగే తమ బండారం బయటపడకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, మరి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ బ్యాంకు దోపిడీకి సంబంధించిన సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి నచ్చు. మరి ఈ మూవీ కూడా బ్యాంకు దోపిడీ నేపథ్యంలోనే తెరకెక్కింది. తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీ. మనకు బ్యాంకు దోపిడీ సినిమాలు అనగానే హీరోలు చేసే విన్యాసాలే మనకు ఎక్కువ కనపడతాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు లేడీస్ ఎలా దోపిడీ చేశారనేది చూపించి అందుకనే ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తున్నాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ఛానల్ ని స్టార్ట్ చేసిన వ్లాగ్ ఛానల్ ని, దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ను ఒకసారి ఓపెన్ చేసి ఆ ఛానల్ని చూడండి. నచ్చితే మాత్రం ఆ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బ్యాంకు దోపిడీకి పాల్పడిన ఇద్దరు యువతులు తాము పట్టుబడకుండా ఉండడం కోసం, తమ చేతిలో నుంచి ఆ బంగారం జారిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తారు, ఎంతకు తెగిస్తారు అనే ఒక ప్రధానమైన కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో అరడజన్ ప్రధానమైన పాత్రలతో తెరకెక్కించిన ఈ సహజత్వానికి దగ్గరగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ కథ పరిగెడుతూ ఉంది. బ్యాంకు దోపిడీ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చినాయి. అయితే ఆ కథల్లో తాము పట్టుబడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దొంగిలించిన మొత్తాన్ని వదులుకోవడానికి ఆయా పాత్రలు సిద్ధపడుతూ ఉంటాయి. అయితే ఈ కథలో తాము పట్టుబడినా సరే ఎంతో కష్టపడి దొంగిలించబడిన సొమ్మును ఎలాంటి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదు అనే పట్టుదలతో దొంగలు ముందుకు వెళ్లడం కొత్తగా అనిపిస్తుంది. కొల్లా అంటే దోపిడీ అని అర్థం. బ్యాంకు దోపిడీ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఒకవైపున దొంగల ఎత్తులు, మరోవైపున పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా అనిపిస్తాయి మనకు. తక్కువ బడ్జెట్ లో తక్కువ పాత్రలతో 2-3 లొకేషన్ లోనే ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. లవ్, రొమాన్స్, డ్యూయెట్లు వంటివి లేకపోయినా ఎక్కడ ఈ సినిమా బోర్ అనిపించదు. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమానే ఇది. దర్శకుడిగా సూరజ్ వర్మ పనితీరు మంచి మార్కులు పడతాయి. సందర్భానికి తగిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో షాన్ రెహమాన్ సక్సెస్ అయ్యిండని చెప్పారు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది. ఇక ఇందులో నటించిన ఆర్టిస్టులు అందరి నటన ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే కొన్ని సినిమాలు స్టార్ హీరోలు లేకపోయినా లవ్, రొమాన్స్, యాక్షన్ సీన్స్, డ్యూయెట్లు లేకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథనే హీరోగా నిలబడడం కంటెంట్లోని బలం అందుకు కారణమనే. అలాంటి కోవకి చెందిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా ఒకటి కనిపిస్తుంది. మనం చూడండి, ఒకసారి ట్రై చేసి మీకైతే నచ్చుతుంది కంపల్సరీ. సో ఫ్రెండ్స్, ఇది కొల్లా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.